ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుంటూరు. ఓకే. ఎలా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే వచ్చారు, మీరు ఓన్గా వచ్చారు? ఓన్ వెహికల్. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినాక? ఇది త్రిమూర్తులు ఏకమయ్యారు అరాచక పాలన అంతమందించడానికి. ఈ కూటమి, ఈ కలయిక ఇంకో 15 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మైత్రి ఎందుకంటే మన నవ్యాంధ్రది 11 ఏళ్ల పసిప్రాయం. ఇంకో 15 ఏళ్ళు జరిగి 25 ఏళ్ళు నవయవ్వనంతో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా వాళ్ళ ముగ్గురి సారథ్యంలోనూ తప్పకుండా అభివృద్ధి అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాల్లో వెనక్కి తీసుకెళ్ళిపోయిన ముఖ్యమంత్రి కావాలా మనకి? 30 సంవత్సరాల ముందుగా ఆలోచించే ముఖ్యమంత్రి కావాలి. ఎంత తేడా ఉంది ఇద్దరికి? ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది, ఏరియల్ సర్వే చేస్తా ఊరికే కింద ఉన్న చెట్లు కూడా నరికేసి ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి నేను ఉన్నానని భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి కావాలా? అంటే మీరు అన్నట్టు ప్రజల్ని పట్టించుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలను పట్టించుకుని ప్రజా సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తున్నది ఈ ప్రభుత్వం. సర్వతోముఖ అభివృద్ధికి ఈ ముగ్గురు కలయిక ముందు కూడా ఉండాలి. ఇక్కడ పండగ వాతావరణంలో ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చారు. మీరు అన్నట్టు స్వచ్ఛందంగా వచ్చారని మీరు అంటున్నారు, చాలామంది వైసీపీ నాయకులు అంటున్నారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. చాలామంది పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఆపిచ్చేసి మరి డబ్బులు ఇచ్చి మరి బస్సులు ఎక్కించి పంపిస్తున్నారని మాట్లాడారు. వైసీపీ ఇదంతా కూడా దుష్ప్రచారం. ఈ లోకేష్ బాబుని ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాను. నేనేమంటానంటే దావోస్ పెట్టుబడులకి ఆయనది రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటారు. మనకి మరో దుబాయ్ చేయాలనుకో రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటారు. విద్యలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టి బాగా కోర్టులకి మంచి భవిష్యత్తు అందించడానికి ఏర్పడిన రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటారు. 2000 పరిశ్రమలు 20 లక్షల ఉద్యోగాలు, 20,000 పరిశ్రమలు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా వెళ్తున్న రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటే విమర్శలు చేస్తారు. అసమర్థుడు, అవినీతిపరుడు, అలాంటి పాలన మనం భయంకరమైన పాలన చూసాం. నేను స్వయంగా ఈ గవర్నమెంట్ రాకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాకపోతే మా పిల్లలతో ఎలక్షన్ అయిన తర్వాత అమెరికా వెళ్ళాను, తిరిగి రాను అక్కడే ఉంటానని చెప్పాను. ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి స్వేచ్ఛ ఉందా ముందర? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పగబట్టి చెప్పడం. రాజు బట్టి యథా రాజా తథా ప్రజ అంటారు. ఆ రాజుని బట్టి అరాచకం అంతా చెలరేగింది. అర్థాలు మాటిన పబ్జీ ఆడుకునే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి మనకి అభివృద్ధి చేసేవారు కావాలి. 75 సంవత్సరాల్లో కూడా నిరంతరం అవిరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ వయసులో రిటైర్ అయిపోవచ్చు కదా. అలా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు పనిరాక్షసుడు అంటారు అందరూ. నేను పని ప్రేమికుడు అంటాను. వర్కాలిక్ కాదు, వర్క్ లవర్. అలా ప్రయోజనం పొందిన వాళ్ళు ఇవాళ స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడికి అంతా. ఇప్పుడు మోడీ గారు మన రాజధానికి రెండోసారి రాబోతున్నారు. ఒకసారి వచ్చినప్పుడు మీరు మధ్య తీసుకుని వచ్చారు. రెండోసారి మన రాజధానికి ఏమిస్తే బాగుంటుందని ఈసారి శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది. 11 నెలల్లో పాలన అంతా గాడిలో పడింది కదా. ఇటు నుంచి చూడండి, ఇంకో 3 ఏళ్లలో ఎలా మారిపోతుందో ఈ రాజధాని, పోలవరం ఎలా వస్తుందో, రాష్ట్రం అన్ని వైపులా కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చేతిలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎలా మారుతుందో చూడండి. వాళ్ళిద్దరి కలయిక ఎటువంటిదంటే, ఇప్పుడు రాముడు రావణుడితో ధర్మయుద్ధం చేయడానికి హనుమంతుడు సాయం తీసుకున్నాడు. అంటే హనుమంతుడు ఏం తక్కువ కాదు. హనుమంతుడు కూడా చాలా బలవంతుడు, యోగి. వాళ్ళిద్దరి కలయికతోటి రాష్ట్రం చాలా అభివృద్ధి చెందబోతుంది. కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల నాటిలో పూర్తి చేస్తూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే 3 సంవత్సరాల నాటి కాదు, నిదానంగానే చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే పునాది లేకుండా పైన స్లాబ్ వేసినట్టుగా చేయబాకండి అని చెప్పినట్టు.
లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇదంతా చూడండి అడవి అర్హత లేదు, అడవి అయిపోయి ఎంత పాడుపడిపోయినట్టు ఇవాళ మళ్ళీ కళ వచ్చింది. మనకి ఒక హోప్ కల్పించి ఇవాళ ఈ భూములన్నీ కూడా లాస్ట్ ఇయర్ గజం 10,000 ఉంది, ఇవాళ 50,000 అయింది. అభివృద్ధి ప్లస్ సంపద సృష్టించే అనుభవంతో కూడిన ముఖ్యమంత్రి సారథ్యంలో మనం ఊహించిన దానికన్నా ముందరే పూర్తి చేస్తానంటున్నారు నారాయణ గారు. ఆయన 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టారు, నేను ఇంకా కొంచెం ముందే చూస్తానంటున్నాను. ఇదంతా పనిచేసే ప్రభుత్వం, ఆడుకునే ప్రభుత్వం కాదు. అభివృద్ధి అనే ఆ మాటలు చెప్తే ప్రభుత్వం రన్నింగ్ అయిపోతుంది, కానీ సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడ ఇంత మట్టుకు ముందుకు తీసుకొచ్చిన బాధ్యత లేదని మన దేశంలో తల్లి లాంటిది భూమిని ఇసుక మట్టినే అమ్ముకున్నాడు వాడు. ఏంటంటే చేసి ఇంకా మనం అనుకోవటం అతను వేస్ట్ చెయ్యడు, మట్టి అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు. మన తల్లి లాంటి భూమి ఇది. ఇంక ఏదైనా అమ్ముకున్నా సరే నేను ప్రజలకే పెట్టాను, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చానని చెప్పి మాట్లాడారు. తల్లిని అమ్ముకొని ప్రజలు పెడతాడు, చెల్లెల్నే బయటికి తెచ్చాడు. ఇక్కడ భూదేవతను అమ్ముకుంటున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు. ఇక వాడు బతికే అంతా అమ్ముకోవడమే బతుకోవాడు. రెండు డెవలప్ చేయాలని ఆలోచన అసలు లేదు. రమ్మన్న వాటి ఎక్కడికైనా నేను వస్తా వాడు అమ్ముంటే పిచ్చాడితో నేను మాట్లాడతా. పిచ్చాడు వాడు సైకో కంటే ఎక్కువ వాడు. ఇక ఏదైనా వాడిని మాట్లాడటం అనవసరం, వేస్ట్ పిల్లవాడు. అసలు వాడు ఈ భూమి మీద ఉండకూడదు వాడు అసలు. వాడు నా లెక్క అయితే మరి వాడు ఎందుకు ఉంటున్నాడు? సార్ మీకు తెలిసి అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు ఇక్కడికి? స్వచ్ఛందమే, అంటే ఎవరికి ఈ ఎండలో అంటే పనులకి వెళ్ళే వాళ్ళు కూడా రోజుకి 1500 వచ్చేవాళ్ళు ఇవన్నీ ఆపుకొని వచ్చారండి. స్వచ్ఛందంగా రాకపోతే డబ్బులు ఇచ్చి తేలేరండి ఎవరు. ఈ లక్షల మంది ఎవరు తేలేరు డబ్బులు ఇచ్చి. అది అంతే పక్కాగా దాంట్లో డబ్బు ఈ ఎండలు ప్రతి వాడు ఆయన ఎంతమంది తప్పు చేశాను, మీకు అన్యాయం చేశాను, ఈసారి న్యాయం చేస్తానని ఆయనే వస్తున్నాడు. ఈసారి బట్టి న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. ఒకసారి తప్పు చేశాను అని వాడు నమ్మి తప్పు చేశానని ఇక చేయడు. చేయకుండా మనకి రక్షించడానికి వస్తున్నాడు. వాడికి ఆయన కనపడుతుంది కదా, ఆయనకి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అడ్రస్ అయింది. ఇప్పుడు మన ఇంటికి సాయంత్రానికి పోవాలంటే అడ్రస్ ఉండాలి కదండి, ఒక ఇల్లు అనేది ఉండాలి కదా. మనకి ఏమి లేదు కదా, అడ్రస్ లేదు కదా. ఇప్పుడు రాజధాని ఎక్కడంటే ఎవరు ఏం చెప్పలేము, చదువుకునే పిల్లలే చెప్పలేకపోతున్నారు. అందుకని మోడీకి బాగా అర్థమై మోడీ గారికి మొత్తం ఈసారి న్యాయం చేయాలని, అన్యాయం జరిగిపోయిందని ఆయనే వస్తున్నాడు. చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము వచ్చేవాళ్ళం. జగన్ గారు చెప్పారండి, డబ్బులు ఇచ్చారని. జగన్ గారు కాదు, జగన్ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ కు సంబంధించిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం అయ్యాడు. కానీ రెండోసారి ఇంకా ఊరుకోరండి జనం. చూస్తాం మహిళలు చూస్తే ఊరుకోలేము కూడా. మేమందరం కూడా స్వచ్ఛందంగా మహిళలు ఇంత ఎండ ఏసీల్లో ఉండేవాళ్ళు కూడా మన మోదీ గారు వస్తున్నారని ఏసీల్లో ఉండేవాళ్ళు కూడా వస్తున్నారండి. డబ్బులు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? జగన్ ఇచ్చాడా? తల్లిని చెల్లిని కాపాడుకోవడం ప్రజల్ని కాపాడతాడండి. రాజధాని మీద ప్రేమతో వచ్చారా మోదీ గారు? లేదు, రాజధాని మీద ప్రేమతోనే మన డెవలప్ అవ్వాలి, మన బిల్లులు డెవలప్ అవ్వాలి, మన రాజధాని డెవలప్ అవ్వాలి, పోలవరం డెవలప్ అవ్వాలి. మనం ఎలాగో నాశనం అయిపోయే 5 సంవత్సరాల్లో ఇంకనైనా మంచిగా వస్తే మన మోదీ గారు ఇచ్చే ఇది రాజధాని పూర్తవుతుంది, మన పోలవరం పూర్తవుతుంది, ప్రజలకు చాలా మంచి జరుగుతుందని మేమందరం కూడా తాటిపై ఒక్క పిలిపిస్తే వచ్చామండి. జగన్ లాగా కాదండి, మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము కలిసి చేసేది చాలా బ్రహ్మాండంగా చేస్తుందండి. అదండి జగన్కి చెప్పండి ఒకసారి.